కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBD COP17ని నెక్స్ట్ ఇయర్ అర్మేనియా హోస్ట్ చేయబోతుంది. సో ఈ ఈవెంట్ అర్మేనియాలోని ఎరివన్లో అక్టోబర్ 2026లో జరుగుతుంది. ఈ ఈవెంట్కి సంబంధించిన థీమ్ అండ్ లోగోని లాంచ్ చేశారు. సో థీమ్ చూసుకున్నట్లయితే టేకింగ్ యాక్షన్ ఫర్ ఫ్యూచర్ అండ్ లోగోలో ఎరివన్ ఎనామలస్ బ్లూ ఉంది. ఎరివన్ ఎనామలస్ బ్లూ అనేది వన్ టైప్ ఆఫ్ బటర్ఫ్లై స్పీసీస్. సో ఇట్ ఈస్ ఎండమిక్ టు అర్మేనియా అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అండ్ అరౌండ్ ఎరివన్ ఇన్ అర్మేనియా. సో దీని యొక్క హ్యాబిటేట్ చూసుకున్నట్లయితే క్యాల్కేరియస్ గ్రాస్లాండ్స్ ఇన్ అర్మేనియా. సో ఇది ఎలివేషన్ స్పెసిఫిక్ అని చెప్పొచ్చు. అబోవ్ సీ లెవెల్ 1100 నుంచి 1200 మీటర్స్ వరకు ఈ బర్డ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ బ్రెజిల్లో జరిగింది. సో ఈ ఈవెంట్లో CBDని ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రెసెంట్ ఇందులో 196 కంట్రీస్ ఉంటాయి. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ గవర్నింగ్ బాడీనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. ఈ కాప్స్ అనేవి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. దీని యొక్క సెక్రటేరియట్ చూసుకున్నట్లయితే కెనడాలోని మాంట్రియల్లో ఉంటుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ అండ్ జెనెటిక్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ని ఫెయిర్ అండ్ ఈక్విటబుల్గా ఉండేలాగా చూసుకుంటుంది. అయితే COP16 ఎక్కడ జరిగిందో కమెంట్ సెషన్లో చెప్పండి.